కొంతమంది విపరీతంగా పిల్లల్ని కంటున్నారు. వారి వల్ల హిందుస్థాన్ కాస్త పాకిస్తాన్‌గా మారబోతోంది అనేటువంటి కామెంట్. అసదుద్దీన్ ఓవైసీ కూడా తను ఒక మాట అన్నారు. నాకు 6 పిల్లలున్నారు. కావాలంటే మీరు 4ని కనండి, లేదంటే 8 మందిని కనండి. ఎవరు మిమ్మల్ని ఆపుతున్నారు అనేది. పిఎఫ్ఐది ఒక డాక్యుమెంట్ ఉండే, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా టెర్రరిస్ట్ గ్రూప్. బీహార్ వాళ్ళ పోలీసు ఒక రైడ్ చేస్తే ఆ రైడ్లో ఒక డాక్యుమెంట్ దొరికింది. వాళ్ళు 2047 కల్లా ఇండియాని ఒక ఇస్లామిక్ రిపబ్లిక్గా మార్చేస్తామని చెప్పి పిఎఫ్ఐ స్ట్రాటజీ డాక్యుమెంట్. అట్లాంటి ఏరియాస్ కూడా వస్తుంది దానికి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ కవిత గారు. ఈ క్వశ్చన్లో హిందువులు ఏం చేయాలని చెప్పి ఒక ప్రశ్న. ఏమైపోతుందంటే ఒక టైంలో వాళ్ళ పాపులేషన్ ప్రెషర్ పెరిగినప్పుడు వాళ్ళు మైగ్రేట్ అవుతారు. ట్రంప్ నికోలస్ మదురోని వెళ్ళి పట్టుకొని ఒక ఖైదీలాగా తీసుకెళ్లారు. వెనిజువేలా అధ్యక్షుడు అయినప్పుడు కూడా ఆయన పట్టుకెళ్లారు. అలా మనం ఎందుకు చేయలేకపోతున్నాము? మనం కూడా పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో, తీవ్రవాదులు మన మీద టెర్రర్ అటాక్స్ చేస్తున్న వాళ్ళని కూడా పట్టుకొని రావచ్చు కదా. ఆ పని మనం ఎందుకు చెయ్యట్లేదు అనేటువంటి క్వశ్చన్ ఉంది. సద్దాం హుస్సేన్ని చంపినప్పుడు ఈ క్వశ్చన్ అడగలేదే ఓవైసీ? లిబియాలో గద్దాఫీని హత్య చేసినప్పుడు ఈ మాట చెప్పలేదే? డానియల్ ఆర్టెగాని, నికరాగ్వన్ ప్రెసిడెంట్, ఇట్లానే కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు యూఎస్. అప్పుడు ఇక ఫస్ట్ టైం కాదు యూఎస్ చేసేది. మోదీ గారు ఉన్నారు కదా, ఆయన టెస్ట్ చేద్దాం ఒకసారి. మీరు ఏదో అక్కడ వెళ్తే, పాకిస్తాన్లో వెళ్తే షబాజ్ షరీఫ్ రెడీగా సూట్ గీట్ అని వేసుకొని బ్యాగ్ ప్యాక్ చేసుకొని కూర్చొని ఉంటారనుకుంటారా? స్వామి వివేకానంద్ ఎప్పుడో చెప్పారు, స్ట్రెంగ్త్ మ్యాటర్స్ ఆల్వేస్. ఎవరి దగ్గర స్ట్రెంగ్త్ ఉంటుందో వాళ్ళకే రెస్పెక్ట్ ఉంటుంది. మన స్ట్రెంగ్త్ మనం చూపించడానికి ఇంక చాలా వేస్ ఉన్నాయి చూపించడానికి. వెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకురాక్కర్లేదు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. జనాభా నియంత్రణతో పాటుగా హిందువులు ఎంతమంది పిల్లల్ని కనాలి అనేటువంటి టాపిక్ ప్రతిసారి చర్చకు వస్తూనే ఉంది. గతంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రతి హిందువు 3 పిల్లల్ని కనాలి అనంటే, ఈ మధ్య కాలంలో బీజేపీ నాయకురాలు నవనీత్ రాణా ప్రతి ఒక్క హిందువు 3-4 పిల్లల్ని కనాలి అనేటువంటి వాదనకి కౌంటర్గా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నాకు 6 పిల్లలున్నారు, కావాలంటే మీరు 8 మంది పిల్లల్ని కనండి అని తను ఒక ఆర్గ్యుమెంట్ చేశాడు. యాక్చువల్గా పిల్లల్ని ఎందుకు కనాలి, అంత పెద్ద సంఖ్యలో పెంచుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అనే వాదంతో పాటుగా మహిళ ఆరోగ్యం గురించి ఎవరూ ఆలోచించరా, వాళ్ళ ఆర్థిక అవసరాల గురించి పట్టించుకునేది ఎవరు అనేటువంటి అనాలిసిస్లు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకని ఈ జనాభాకి సంబంధించి ప్రతిసారి హిందువులు విపరీతమైన పిల్లల్ని కనాలి అనేటువంటి వాదన వస్తోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సో ప్రతిసారి హిందువులకి సంబంధించి ఎంతమంది పిల్లలు కనాలి అనే దాంతో నవనీత్ రాణా చేసినటువంటి కామెంట్స్, కొంతమంది విపరీతంగా పిల్లల్ని కంటున్నారు, వారి వల్ల హిందుస్థాన్ కాస్త పాకిస్తాన్గా మారబోతోంది అనేటువంటి కామెంట్ అంట. తను ఇండైరెక్ట్గా ముస్లింలనే అన్నారు అని అసదుద్దీన్ ఓవైసీ కూడా తను ఒక మాట అన్నారు. నాకు 6 పిల్లలున్నారు, కావాలంటే మీరు 4ని కనండి, లేదంటే 8 మందిని కనండి. ఎవరు మిమ్మల్ని ఆపుతున్నారు అనేది. ఈ డిస్కషన్స్ ఎందుకు చేయాలి? ఆ అవసరం ఎందుకు వచ్చింది సార్? ఇది ఎందుకు వచ్చిందంటే, మనం పిఎఫ్ఐది ఒక డాక్యుమెంట్ ఉండే, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా టెర్రరిస్ట్ గ్రూప్. బీహార్ వాళ్ళ పోలీసు ఒక రైడ్ చేస్తే ఆ రైడ్లో ఒక డాక్యుమెంట్ దొరికింది. వాళ్ళు 2047 కల్లా ఇండియాని ఒక ఇస్లామిక్ రిపబ్లిక్గా మార్చేస్తామని చెప్పి పిఎఫ్ఐ స్ట్రాటజీ డాక్యుమెంట్. దాంట్లో ఒక్క పాయింట్ ఈజ్ అబౌట్ పాపులేషన్. పాపులేషన్ పెంచుకుంటూ పోతే వీ విల్ రీచ్ అ స్టేజ్ వేర్ వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఎలక్షన్. ఇది మీరు స్పెసిఫిక్గా చూడొచ్చు, అక్రాస్ ద బోర్డ్ ఉండకపోవచ్చు. మీరు కిషన్గంజ్ తీసుకోండి, బీహార్లో పోయిన ఎలక్షన్లో చూసాం మనం. సంతాల్ ఏరియాలో అక్కడే ఓవైసీ గారు 5 సీట్లు గెలిచారు, కాంగ్రెస్ సీట్లు గెలిచారు, ఈవెన్ ఆర్జేడీ సీట్లు గెలిచారు, బీజేపీ కూడా గెలిచారు. అక్కడ ఒక 2-3 కాన్స్టిట్యున్సీలో 79% మంది, అంటే లోక్సభ కాన్స్టిట్యున్సీలో కింద ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 79% దాకా ముస్లిమ్స్ ఉన్నారు. అప్పుడు ఆలోచించండి, అక్కడి నుంచి ఏదైనా హిందూ క్యాండిడేట్ గెలవగలడా? నో ఛాన్స్. ఇవాళ దాకా మీరు ఓల్డ్ సిటీ నుంచి ఒక హిందూ క్యాండిడేట్ ఎవరైనా గెలిచారా లోక్సభకి? లేదు. మన సెక్యులరిజం గురించి మాట్లాడతాం, అన్నీ మాట్లాడతాం, కానీ అసదుద్దీన్ ఓవైసీ కన్నా ముందు వాళ్ళ నాన్నగారు, ఇప్పుడు ఆయన తర్వాత ఆయన కొడుకు, ఇదే నడుస్తుంటుంది లైనేజ్. ఇది వాళ్ళది.
ఇది మనం చూసాం, మోహన్ భగవత్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, చాలామంది చెప్పారు, రిలీజియస్ లీడర్స్ చెప్పారు మన పాపులేషన్ పెంచుకుంటే పోవాలని. ఐ అగ్రీ, నో ప్రాబ్లం. స్టాలిన్ కూడా అన్నట్టున్నారు, తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా అన్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, పిల్లల్ని కనుక్కో, యూ కెన్ హ్యావ్ యాజ్ మనీ 8 ఏంటి, మొత్తం క్రికెట్ టీం తయారు చేసుకోవచ్చు కావాలంటే, కానీ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏముంటుంది? మనం ఐ హ్యావ్ ఓన్లీ 1 డాటర్, మ్యారీడ్ అండ్ సెటిల్డ్. మన దగ్గర ఉన్న ఇన్కమ్ మొత్తం వాళ్ళ మీద పెడుతున్నాం మనం, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం. ఒకరి బదులు 3 ఉన్నారనుకోండి, నా దగ్గర ఉన్న ₹1,00,000 ఆదాయం నెలకొనుకుండే ఆ టైంలో 3కి పెట్టాల్సి వస్తుంది. వాళ్ళ స్కూల్ ఫీజు ఫర్ ఎగ్జాంపుల్, మా కూతురు చదువుతున్నప్పుడు ఆమె ఇండస్ వరల్డ్ స్కూల్లో అప్పుడు 1.4 lakhs ఫీజు ఉండే, 1.2 to 1.4 per year. 3 ఉన్నారనుకోండి, నేను ఎంత పెట్టాలండి? 4.5 lakhs పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, హిందూ ఫ్యామిలీస్లో మనం చాలా మటుకు చూస్తున్నాం, ఎస్పెషల్లీ మా దగ్గర కేరళలో పాపులేషన్ ఎప్పటి నుంచో పడిపోయింది. ఇట్ ఈస్ బిలో ఫర్టిలిటీ లెవెల్ అంటారు. అంటే చనిపోయిన వాళ్ళకన్నా తక్కువ మంది పుడుతున్నారు. తమిళనాడు రీచ్ దట్ లెవెల్ అబౌట్ 5 years ago. కర్ణాటక, తెలంగాణ బహుశా ఇంకా 10 సంవత్సరాల లెవెల్కి వచ్చేస్తారు. కానీ నార్దర్న్ స్టేట్స్, యూపీ కానీ, బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ వెస్ట్ బెంగాల్, వీళ్ళ పాపులేషన్ పడట్లేదు. దే ఆర్ స్టిల్ అబౌవ్ ద ఫర్టిలిటీ లెవెల్. ఎందుకు? ఒకటి, ఈవెన్ హిందూ ఫ్యామిలీస్ ఆర్ బిగ్. అక్కడ 3-4 ఉంటారు హిందూ ఫ్యామిలీస్, కానీ ముస్లిం ఫ్యామిలీస్ విపరీతంగా వాళ్ళ పాపులేషన్ పెరిగింది. నేను ఇప్పుడు కూడా అంటాను, ఇది మీరు ఓల్డ్ సిటీకి వెళ్ళండి, ఓవైసీ అంటారండి, ఓవైసీకి ఏం ప్రాబ్లం? ఓవైసీ ఈజ్ అ అల్ట్రా రిచ్ పర్సన్, ఆయనకి డబ్బులు కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర. 8 ఏంటి, ఆయన ఈవెన్ 12 మందికి అనుకుంటున్నాడు, ఆయనకి ప్రాబ్లం ఉండదు వాళ్ళని చదువుకొని తీసుకురావడానికి, ఎడ్యుకేట్ చేసేసారు. నార్మల్ ముస్లిం ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ కూడా కాదు, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 8 మంది పిల్లలు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? వాడు కొంచెం ఏజ్కి రాగానే వాడిని ఒక పంచర్ షాప్లోనో లేకుంటే ఒక మెకానిక్ షాప్లో పెట్టేస్తారు. మనం చూసాం ఓల్డ్ సిటీలో. లేకుంటే లాక్ బ్యాంగిల్స్ తయారు చేసే షాపులు చాలా ఉండేది. ఇప్పుడు అక్కడ రేట్ జరిగింది, అక్కడ బంద్ అయిపోయింది ఆ దుకాణం. ఆపరేషన్ ముస్కాన్ అని చేశారు. సో అట్లాంటి చాలామంది మీరు చూస్తారు, చిన్న పిల్లల్ని ఇట్లాంటి పని మీద పెట్టేస్తారు వాళ్ళు. వాళ్ళ లాజిక్ ఏంటంటే, మాకు చదువు చెప్పడానికి మా దగ్గర డబ్బులు లేవు, ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, ఇదైనా నడవనండి, ఇట్లయినా ఇన్కమ్ వస్తుంది ఫ్యామిలీకి అని చెప్పి. ఒక 10, 20, 30 సంవత్సరాల ముందు ఒక సినిమా వచ్చింది, బాజార్ అని చెప్పి. ఫరూక్ షేక్, దీప్తి నావెల్ వీళ్ళందరూ కలిసిన ఒక సినిమా ఉండే. ఇట్ ఈస్ అబౌట్ అరబ్స్, ఓల్డ్ అరబ్స్, 89, 90, 70 years ఓల్డ్ అరబ్స్ వచ్చి ఇక్కడ యంగ్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటారు. 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 14 సంవత్సరాల అమ్మాయిలు పెళ్లి చేసుకొని నెల రోజుల దాకా ఇక్కడ ఉంటారు హైదరాబాద్ ఏదో ఒక హోటల్లో. కాజీతో పెళ్లి చేపిచ్చేస్తారు. ఒక నెల తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, గాయమైపోతారు. దట్ గర్ల్ ఐదర్ బికమ్స్ ప్రెగ్నెంట్. దాని తర్వాత ఈయన అత్తా లేకుండా పోతుంది. మళ్ళీ వీళ్ళు వచ్చి లబో అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు వేస్తారు. వారు ఎవరో తెలియదు. ఆ టైంలో మనకి ఎక్స్ట్రడిషన్ రూల్స్ లేకుండా ఏం చేయలేరు కూడా, ఎందుకంటే లీగల్ మ్యారేజ్ జరిగిందంటారు. ముస్లిమ్స్లో ఒక కాన్సెప్ట్ ఉంది, ప్యూబర్టీ కాగానే యూ కెన్ గెట్ దమ్ మ్యారీడ్ అని చెప్పి వాళ్ళ దాంట్లో వాళ్ళే ఆర్గ్యూ చేసుకుంటారు. కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏంటి పిల్లలకి, ఇది మనం ఆలోచించాలి. అమ్మాయిలు ఇట్లా పెళ్లి చేపిచ్చేస్తారు, పిల్లల్ని అబ్బాయిలు ఉంటే వాళ్ళని మెకానిక్ షాప్లోనో, పంచర్ షాప్లోనో, మిగతా ఏదైనా పని మీద పెట్టేస్తారు. ఈజ్ దట్ వాట్ యూ వాంట్? నేను ఎప్పుడు చెప్తుంటాను, ఓవైసీకి అన్నిటికంటే పెద్ద భయం, ఒక ఎడ్యుకేటెడ్ ముస్లిం ఉంటే ఆయన ఓల్డ్ సిటీ నుంచి హైటెక్ సిటీకి వెళ్ళిపోతాడు. మీరు చూడండి, ఓల్డ్ సిటీలో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు చదువుకున్న వాళ్ళు, మూమెంట్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ దే విల్ కమ్ టు హైటెక్ సిటీ సైడ్. హైటెక్ సిటీ అంటే ఒక నార్మల్ క్లేచర్ చెప్తున్నాను మీకు, వెస్ట్ హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు మీరు. ఈవెన్ టోలీ చౌకీ షైక్పట్ కూడా కౌంట్ చేసుకోవచ్చు మీరు. అట్లాంటి ఏరియాస్ కూడా వస్తుంది దానికి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ కవిత గారు. ఈ క్వశ్చన్లో హిందువులు ఏం చేయాలని చెప్పి ఒక ప్రశ్న. హిందువులు ఎందుకు, ఈవెన్నో హిందూ పాపులేషన్ ఎక్కువనే, బట్ మనం కూడా ఇట్లా చేస్తే పిల్లల్ని స్టాలిన్కి చెప్పడానికి చాలా ఈజీ ఉంటుంది, లేకుంటే చంద్రబాబు నాయుడుకి చెప్పడానికి చాలా ఈజీ ఉంటుంది, మోహన్ భగవత్ గారు కూడా చెప్తారు. కానీ ఈ పిల్లలకి ఇన్సెంటివ్ ఏమి ఇస్తున్నారు? మీరు 3 కనుక చైనా ఏం చేశారు చూడండి. చైనా పాపులేషన్ పాలసీతోనే ఏమైంది, సడన్గా డ్రాస్టిక్లీ వాళ్ళ పాపులేషన్ పడిపోయింది, యంగ్ పాపులేషన్. జపాన్ చూడండి, దే బికమ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఓల్డ్ పీపుల్. చూసుకోవడానికి ఎవరు లేరు, వాళ్ళు పిల్లలు లేరు. మన దగ్గర కూడా అంతే. ఇప్పుడు చూడండి, మోస్ట్ ఆఫ్ ద, మా దగ్గర కేరళలో చూడండి, ఏ ఇంటికి వెళ్తే కూడా కేరళలో 90% హౌసెస్ ఆర్ విత్ ఓల్డ్ పీపుల్. యంగ్స్టర్స్ లేరు, మైగ్రేట్ అయిపోయారు. వాళ్ళకి అక్కడ ఉద్యోగం లేదు. ఐదర్ దే గాన్ టు అదర్ స్టేట్స్, పీపుల్ లైక్ మీ, ఆర్
మిగతా కంట్రీస్కి వెళ్ళిపోతారు, యూరోప్కి వెళ్తారు. ముందు గల్ఫ్ ఉండే, ఇప్పుడు గల్ఫ్ కాదు, ఇప్పుడు అట్రాక్షన్ ఇస్ యూరోప్ నా. అమెరికా ఉండే, అమెరికా అట్రాక్షన్ పోయింది, ఇప్పుడు యూరోప్ వైపు వెళ్తున్నారు. జర్మనీ, ఫ్రాన్స్, పోలాండ్ అట్లాంటి కంట్రీస్కి వెళ్తున్నారు ఇప్పుడు. ఇది దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. కల్కట్టా, వెస్ట్ బెంగాల్ బికేమ్ ఓల్డ్ ఏజ్ హోమ్ లాంగ్ బ్యాక్. ఎప్పుడూ అయిపోయింది ఓల్డ్ ఏజ్ హోమ్. ఎందుకంటే అక్కడ కూడా ముందు కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చి మొత్తం ఇండస్ట్రీని ధ్వంసం చేసిన తర్వాత అక్కడి నుంచి ఉన్న యంగ్స్టర్స్ అందరూ పారిపోతారు. చదువు కాగానే వాళ్ళు బయట ఉద్యోగానికి వెళ్ళిపోతున్నారు, అక్కడ లేరు. మీ అమ్మ నాన్న గారికి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే చూసుకోవడానికి ఎవరున్నారు? ఏం చేస్తారు? తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేస్తారు, లేకుంటే రిటైర్మెంట్ కమ్యూనిటీస్ అని ఉంటుంది మన దగ్గర, అక్కడ వేయించేస్తారు. అక్కడ ఒక డాక్టర్ ఫెసిలిటీ ఆన్ కాల్ ఉంటారు, పక్కన హాస్పిటల్ ఉంటుంది, ఫుడ్ ఎవరో తయారు చేసి ఇస్తారు. వాళ్ళ ఏజ్ గ్రూప్లో చాలామంది ఉంటారు. సో వాళ్ళ మైండ్ కొంచెం ఫ్రెష్ అయిపోతుంది. కానీ ఆలోచించండి, వై దిస్ ఈజ్ హ్యాపెనింగ్. ఒకటి మనం కూడా చేస్తున్నాం, దట్ ఈస్ వీఆర్ రెడ్యూసింగ్ అవర్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్. ఒకటో రెండో మ్యాక్సిమం పెట్టుకొని హిందువులు. ఆ పిల్లలు కూడా చదువుకున్న తర్వాత వెళ్ళిపోతున్నారు. కొంతమంది యూఎస్కి వెళ్ళిపోతున్నారు, మన దగ్గర తెలుగు స్పీకింగ్ స్టేట్స్ లాగా. వాళ్ళ అమ్మ నాన్నని పెద్ద ఒక గేటెడ్ కమ్యూనిటీలో తీసుకెళ్ళి పెట్టేస్తారు. దే థింక్ దట్ ఈస్ హ్యాపీనెస్, విచ్ ఇస్ నాట్ ద కేస్. సో ఇక్కడ మనం చూస్తున్న దాని ప్రకారం మన సర్టన్ స్టేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ కేరళ తీసుకుందాం అగైన్, బికాజ్ మై స్టేట్ ఇస్ దట్ కేరళ. అక్కడ మనం మాట్లాడాలి. కేరళలో క్రిస్టియన్స్ అండ్ హిందూ పాపులేషన్ ఎప్పటి నుంచో పడుతున్న వస్తుంది కింద. ఈవెన్ దేర్ క్రిస్టియన్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ చిన్న చిన్న ఫ్యామిలీస్ మెయింటైన్ చేసుకుంటారు, వాళ్ళ పెద్ద ఫ్యామిలీస్ ఉండదు. వెరస్ వన్ డిస్ట్రిక్ట్, మలప్పురం డిస్ట్రిక్ట్, విచ్ ఇస్ 90% ముస్లిం పాపులేషన్, అక్కడ ఇండియాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ పాపులేషన్ రేట్స్ మలప్పురం డిస్ట్రిక్ట్లో ఉంది. సో అంటే డెమోగ్రఫిక్ చేంజెస్ వచ్చాయా, లేకుంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అలాగే ఉన్నారా? పాపులేషన్ 5 6 ఒక్కొక్క ఫ్యామిలీలో. మీరు వయనాడ్, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా కాన్స్టిట్యున్సీ సేమ్ కేస్. సో ఏమైపోతుందంటే ఒక టైంలో వాళ్ళ పాపులేషన్ ప్రెషర్ పెరిగినప్పుడు వాళ్ళు మైగ్రేట్ అవుతారు. ఇప్పుడు మీరు సౌత్ కన్నడ తీసుకోండి, ఒక టైంలో ఉడుపి, మంగళూరు, ఉడుపి అప్ టు గోకర్ణ మొత్తం అండ్ కూర్గ్ ఆల్సో వాజ్ ఒక హిందుత్వ ఏరియా ఉండే. ఇప్పుడు మీరు కూర్కి వెళ్తే మీకు మస్జిద్లు కనిపిస్తుంది, విచ్ వాస్ నెవర్ దేర్ బిఫోర్. పాపులేషన్ మెట్రిక్ అంటే అక్కడికి మైగ్రేట్ అయిపోతుంది. ఇక్కడ పాపులేషన్ చాలా ఎక్కువ అయింది, మాకు ఎక్కువ ఆపర్చునిటీస్ లేవు, ఇంకా కొత్త ఆపర్చునిటీస్ని చూసుకుందని అటువైపు వెళ్ళిపోతున్నారు. ఇది సో ఇది వెస్ట్ బెంగాల్లో కూడా అనుకుంటాను, ఒక ఎంపీ ఎవరో చెప్పారు ఈ స్టేట్మెంట్, మేము ఇప్పుడు 30% ఉన్నాము, ఏ రోజు మేము 50% అయిపోతామో అప్పుడు మీకు చూపిస్తాం హిందువులకు మేము ఏం చేయగలమని. అక్బరుద్దీన్ ఓవైసీస్ ఫేమస్ కామెంట్, పోలీసు వాళ్ళని 10 నిమిషాలు గీసేసేయండి మేము చూపిస్తాం ఏం చేసేవచ్చు. 10-15 నిమిషాల గురించి, పావుగంట 15 నిమిషాలు. సో ద పాపులేషన్ అనేది మన భారతదేశం రిసోర్సెస్ మీద ఎంత ఇది, ఎందుకంటే గవర్నమెంట్ తప్పు, ఇది అన్నిటికంటే పెద్ద తప్పు గవర్నమెంట్ది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్యామిలీకి 20 కిలోలు బియ్యం ఇవ్వచ్చు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కానీ ప్రతి మనిషికి 5 కిలోలు ఇవ్వడం అంటే లాజిక్ అర్థం కాదు. దే షుడ్ బి కట్ ఆఫ్ ఎట్ సమ్ స్టేజ్. 3 పిల్లల కన్నా ఎక్కువ లేదు, దీనికన్నా ఎక్కువ మేము ఇవ్వం మీకు. కానీ వెన్ యువర్ చీఫ్ మినిస్టర్ లైక్ చంద్రబాబు నాయుడు ఆర్ మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చర్చంచాలకు చెప్తున్నప్పుడు పిల్లలకి అనండి అంటే వాళ్ళు తిండి ఎవరు పెడతారు వాళ్ళకి, దెన్ యూ హ్యావ్ టు గివ్ ద సేమ్. దానికోసం మీరు మళ్ళీ 5 కిలోలు ఇస్తున్నారు ప్రతి మనిషికి. యు ఆర్ ఎంకరేజింగ్ దట్. మీరు మర్చిపోతున్నారు వాళ్ళకున్న జీతం ఎక్కువ కావట్లేదు, శాలరీ ఈజ్ సేమ్. మ్యాక్సిమం 10% ఇంక్రిమెంట్ ఉండొచ్చు ఒక 2 సంవత్సరాల్లో. హూ విల్ పే ఫర్ ద స్కూల్ ఫీజ్? వాళ్ళు కాలేజ్కి వచ్చిన వాళ్ళ కాలేజ్ ఫీజ్, దాని తర్వాత వాళ్ళ పెళ్ళి, దీని ఖర్చులంతా ఎవరు చూసుకుంటారు? అప్పుడు చంద్రబాబు నాయుడు కనిపించారు మీకు, అప్పుడు మోహన్ భగవత్ కనిపించారు, ఎవరు ఉండరు ఆ టైంలో. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దమ్, నేను చెప్తున్నా ఫ్రమ్ మై ప్రాక్టికల్ పాయింట్. మీకు చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీకు సొంత ఫ్యామిలీలో మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు చూడండి. నాయుడు వాజ్ గాట్ ఓన్లీ 1 కిడ్. ఓకే, మన రఘునందన్ రావు గారు ఒక ఇంటర్వ్యూ చూశాను నేను కొన్ని రోజుల ముందు, అక్కడ కూడా ఆయన చెప్తున్నారు పిల్లలు కానివ్వండి, ఆయన కూడా కూతురే. సో చెప్పడానికి అందరికి బాగుంటుంది, మీరు 3, 4, 5 క్రికెట్ టీం తయారు చేయండి అని చెప్పేసి, కానీ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏముంటుంది అది మనం ఆలోచించాలి కవిత గారు. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ మాత్రమే కాదు, ఉమెన్ హెల్త్ అనేది కూడా మ్యాటర్స్ కదా. ప్రతిసారి ఒక 9 months ప్రెగ్నెన్సీ అనేది ఉంటుంది, ఆ తర్వాత పోస్ట్ పార్టమ్ అనేది, ఇవన్నీ ఒక డిప్రెషన్ స్టేజ్, ఇవన్నీ ఉన్న తర్వాత వాటన్నిటినీ స్ట్రగుల్స్ అన్నిటినీ ఫేస్ చేసి ముందుకు వెళ్ళి మళ్ళీ షీ ఈజ్ రెడీ ఫర్ ద సెకండ్ ప్రెగ్నెన్సీ అనేసరికి చాలా వరకు చేంజెస్ ఉంటాయి, హెల్త్లో వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. దాని గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్, యువర్ పాయింట్ ఇస్ కరెక్ట్. చాలా మటుకు ఇంపార్టెంట్ పాయింట్, 1950s, 60s, 70s దాకా, ఈవెన్ 80s మనకు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉంది. ఇంట్లో ఒక బాబు అమ్మాయి పుడితే చూసుకోవడానికి గ్రాండ్ మదర్, ఆంట్స్, అంకుల్స్ వీళ్ళందరూ ఉంటారు, ఎవరో ఎత్తుకొని తిరుగుతారు ఇంట్లో. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాం మనం. వీఆర్ స్టేయింగ్ ఇన్ అన్ అపార్ట్మెంట్, పక్కన ఇంట్లో ఎవరున్నా అది కూడా తెలియదు మనకి. అపార్ట్మెంట్లో ఉండి మీకు ఒక ప్రెగ్నెన్సీ అయ్యే పాపను కనిపితే, బాబుని కనిపితే 3 years యూ హ్యావ్ టు టేక్ అ బ్రేక్.
అవును. వాళ్ళు పెద్ద అయ్యేదాకా అట్లీస్ట్ కేజీ దాకా వచ్చేదాకా ఆ 3 years మీకు లాస్ ఆఫ్ రెవెన్యూనా, మీ కెరియర్ లాస్లో మీ ప్రమోషన్ పోతుందా? ఇదంతా చూసుకోవాల్సి వస్తుంది. మీరు చెప్పినట్టు హెల్త్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏమవుతుంది, ఒక ఫ్యాక్టరీ లాగా మీరు ఒకటి తర్వాత ఓవైసీ లాగా 8 మంది అంటే వాట్ హ్యాపెన్స్ టు హిస్ వైఫ్? హీ డజంట్ కేర్. ఆయన ఏమనంటే నేను మా తిండి పెడుతున్నాను ఆమెకి, షీ ఈజ్ వెరీ హెల్తీ, ఎస్ అట్ యువర్ స్టేజ్ యూ కెన్ అఫోర్డ్, యు ఆర్ అన్ ఎంపీ, మీకు విపరీతమైన మీ ఫండ్స్ ఉంటుంది మీ దగ్గర, హెల్త్కి మీకు అసలు మీ సొంత హాస్పిటల్ ఉంది మీ దగ్గర మీకు కావాలంటే. బట్ వాట్ అబౌట్ ద పువర్ పీపుల్? వాళ్ళకి అట్లీస్ట్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దే విల్ ఈట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఒక లేడీకి మనకు తెలిసిందే దట్ షీ హాస్ టు ఈట్ న్యూట్రిషియస్ ఫుడ్. ఇది ఎగ్స్ ఎక్కడ, పాలు ఎక్కడ, వాళ్ళ డబ్బులే లేవు బతకడానికి. పిల్లలు కను అంటారు. నో, మనం పాపులేషన్ తగ్గించాలి, బట్ వీ షుడ్ రెడ్యూస్ అట్ ద రైట్ ప్లేసెస్. అది జరగట్లేదు. కొన్ని రిలీజియన్స్లో మాత్రం. ఐల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ కవిత గారు. ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ 1951లో. ఓకే. హిందువుల పాపులేషన్ ఆ టైంలో 30 crores, 30 కోట్లు. ముస్లిం పాపులేషన్ 3.5 crores, అంటే అబౌట్ 10%. ఓకే. ఇప్పుడు పెరిగి హిందూ పాపులేషన్ ఈజ్ అరౌండ్ 96 crores. వాట్ షుడ్ బి ద ముస్లిం పాపులేషన్? 9.6 or 10. ఇట్ ఈస్ 17 crores. దిస్ ఇస్ 2011 సెన్సస్. ఇప్పుడు మినిమం ఒక 24 కోట్లు ఉంటుంది. హిందూ జనాభా పెరుగుతుంది కానీ పర్సంటేజ్ వైజ్ తగ్గుతుంది. ముస్లిం జనాభా పర్సంటేజ్ వైజ్ అండ్ నంబర్ వైజ్ కూడా పెరుగుతుంది. అట్ అ సర్టన్ పాయింట్ మేబీ ఒక 200-300 సంవత్సరాల తర్వాత దీస్ 2 lines విల్ మీట్. హిందూ పాపులేషన్ తగ్గి వస్తుంది, ముస్లిం పాపులేషన్ అండ్ అట్ సర్టన్ పాయింట్ లైక్ ఎ గ్రాఫ్ ఇట్ విల్ మీట్ సమ్వేర్. మనం క్రికెట్లో చూస్తుంటాం చూడండి, ఆ గ్రాఫ్ అట్లా మీట్ అవుతుంది ఎక్కడో ఒక ప్లేస్లో. దాట్ ఈస్ ద డేంజరస్ థింగ్. ఒకటి, మన సివిలైజేషన్ని 5,000-10,000 సంవత్సరాల నుంచి వీ హెల్డ్ ఆన్ టు ఇట్. మెసోపొటేమియన్ సివిలైజేషన్ పోయింది, బాబిలోనియన్ సివిలైజేషన్ పోయింది, క్యాటలోనియన్ పోయింది, రోమన్ పోయింది, ఒక్క సివిలైజేషన్ మిగలలేదు. కాన్స్టాంటినోపుల్ అనే ఒక సిటీ ఉంది ఇప్పుడు. వేర్ ఇస్ ఇట్ టుడే? ఇట్ ఇస్ బికమ్ అంకారా. టర్కీ మొత్తం చేంజ్ చేసేసారు. పెద్ద ఒక చర్చ్ ఉండే అక్కడ, ఆ చర్చ్ని మాస్క్ చేసేసారు వాళ్ళు. దట్స్ బిగ్గెస్ట్ చర్చ్, క్రిస్టియన్ చర్చ్ ఇన్ ద వరల్డ్ ఎట్ వన్ టైమ్. ఇది అవర్ సివిలైజేషన్ ఈజ్ అండర్ అటాక్. అది మనం మర్చిపోకూడదు ఎప్పుడు. మనం క్రిస్టియన్ కన్వర్షన్స్ గురించి మాట్లాడతాం. క్రిస్టియన్స్ ఈవెన్ నౌ, కవిత గారు మీకు తెలిసిందే, వెన్ దే కన్వర్ట్, వాళ్ళు ఇఫ్ దే ఆర్ ఎస్సీ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. ఎస్సీ అని చెప్తారు అప్పుడు వచ్చి. మేము ఎస్సీలో ఉన్నాం, ఎవర్ ఎస్సీ వీఆర్ కన్వర్టెడ్ టు క్రిస్టియన్, స్టిల్ ఎస్సీ. కానీ ఎస్టీకి వచ్చినప్పుడు దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ దేర్. ఎస్టీ దే కెన్ బికమ్ ఎస్టీ, బట్ మూమెంట్ ఎస్సీ వాళ్ళు కన్వర్ట్ చేసినప్పుడు దే విల్ నాట్ సే దే ఆర్ ఎస్సీ. మేము ఎస్సీలు కాదు, మేము క్రిస్టియన్స్ కాదు, మేము ఎస్సీలేమని చెప్తారు. హిందూ పేర్లు పెట్టుకుంటారు వాళ్ళు. దిస్ ఈస్ ద కన్ఫ్యూజన్. లెట్ మీ క్లారిఫై. ఎస్సీ వాళ్ళు, ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చింది దీని మీద, దట్ కన్వర్షన్ జరిగితే క్రిస్టియన్ కమ్యూనిటీకి యూ కెనాట్ రిటైన్ యువర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టేటస్. షెడ్యూల్డ్ ట్రైబ్ మీరు రిటైన్ చేసుకోవచ్చు. షెడ్యూల్డ్ ట్రైబ్ ఈవెన్ నార్త్ ఈస్ట్లో కూడా ఉంది. నాగాలాండ్, మణిపూర్ అంతా ట్రైబ్స్ మొత్తం చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు అక్కడ. ఇక్కడ మీరు కాశ్మీర్ వైపు బకర్వాల్స్ వీళ్ళందరూ ఉన్నారు ముస్లిమ్స్. దే ఆర్ ట్రైబ్స్ అగైన్, షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఈ రిజర్వేషన్ కోసం కూడా కొంతమంది కన్వర్షన్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఐడెంటిటీని హైడ్ చేస్తారు. దానికోసం క్రిస్టియన్ కౌంట్ ఎప్పుడు తక్కువ చూపిస్తుంది మీకు. సెన్సస్కి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పరు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ప్లేస్లో పట్టుకుంటారని వాళ్ళకి తెలిసి. దే విల్ నాట్ అగ్రీ టు ద ఫ్యాక్ట్ దట్ దే ఆర్ క్రిస్టియన్స్. ఎనీవే, వాళ్ళ పాపులేషన్ ఇంకా చాలా, ఇట్ హస్ నాట్ గ్రోన్ సబ్స్టాన్షియలీ. ఫర్ ఎగ్జాంపుల్, క్రిస్టియన్ పాపులేషన్ ఇప్పుడు కూడా చాలా తక్కువ, ఆల్మోస్ట్ అ ఫ్లాట్ లైన్. ఒక 5% పెరిగి ఉంటుంది, ఒక 3%, 4% పెరిగి ఉంటుంది. సో దిస్ ఈజ్ వేర్ ద ఎంటైర్ ప్రాబ్లమ్ ఇస్ కమింగ్. కవిత గారు, ఏం చేయాలి ఇప్పుడు అనేది క్వశ్చన్ వస్తుంది అన్నమాట. దిస్ ఇస్ ఆల్ రిలీజియస్ గ్రూప్స్ ఆఫ్ గ్రోన్, దాంట్లో డౌట్ లేదు భారతదేశంలో. కానీ హిందువులు అనేది ఒక పాపులేషన్ మ్యాట్రిక్స్లో ఓవైసీ గారు చెప్పిన దానికో, సర్సంఘ్ చాలక్ చెప్పిన దానికో, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికో, స్టాలిన్ గారు చెప్పింది, ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్, ఇట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద చిల్డ్రన్. అది చాలా ఇంపార్టెంట్. హస్బెండ్ వైఫ్ ఇద్దరు పనిచేస్తారు. ఎందుకు పనిచేస్తున్నారు? కష్టపడి ఎందుకు పనిచేస్తున్నారు? పిల్లల్ని ద బెస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి. నాకు ఇప్పుడు గుర్తుంది, నా నాన్నగారు రైల్వేలో స్టార్టెడ్ యాజ్ అ డ్రాఫ్ట్స్మెన్ అండ్ రిటైర్డ్ యాజ్ అన్ అసిస్టెంట్ ఇంజనీర్. ఆయన ఎప్పుడు చెప్తుండే, ఐ కెనాట్ గివ్ యూ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ఎడ్యుకేషన్. డబ్బులు లేవు మన దగ్గర, కోట్లు ఉన్నాయి, యూఎస్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, నేను ఫీజు కడతానంటే ఆయన దగ్గర లేవు. ఆ టైంలో ఈ వాజ్ అ వెరీ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాకు హాస్టల్కి ఆ టైంలో నేను చెన్నైలో ఉన్నప్పుడు ఐహెచ్ఎంలో 305 రూపాయలు పంపిస్తుండే
300 ఏమో ఫీజు, అక్కడ హాస్టల్ ఫీజు 5 రూపాయలు నాకు ఖర్చుకు పాకెట్ వస్తుంది. మనీ. 5 రూపాయలు నెలకి. బట్ ఐ యూస్ టు మేక్ సమ్ మనీ ఆన్ ద సైడ్ బికాజ్ మేము అక్కడ కేటరింగ్ చేస్తుండే బయట వెళ్ళి. అక్కడి నుంచి మాకు ఏదో 50 రూపాయలు 100 రూపాయలు వస్తుండే నెలకి. సో వీ యూస్ టు లివ్ విత్ దట్ అమౌంట్. బట్ నేర్చుకున్నాం హౌ టు లివ్ అనేది. కానీ ఇప్పుడు ఆలోచించండి, ఒక అబ్బాయినో అమ్మాయినో అదే కేటరింగ్ కాలేజ్లో చదివించాలంటే 2.5 lakhs తీసుకుంటున్నారు ఫీజు. మా టైంలో 736 రూపాయలు ఉండే. ఎవరు కడతారు ఫీజు అంతా? చెప్పడానికి చాలా ఈజీ, పాపులేషన్ పెంచండి అని చెప్పేసి. ఐ థింక్ దే షుడ్ బి ట్రేడ్ అప్. రివార్డ్ చేయాలి మీరు. ఎంతమంది చిన్నపిల్లలు ఫ్యామిలీ మెయింటైన్ చేసినా వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వండి. గివ్ దమ్ ద ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్, సేయింగ్ దట్ ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ 1 child యూ విల్ గెట్ దిస్ మచ్ ఆఫ్ బెనిఫిట్. ఇఫ్ యూ హ్యావ్ 2 children ఇంత మీ బెనిఫిట్ తగ్గిపోతుంది. అదే మెడికల్ కూడా ఇవ్వండి. మెడికల్ ప్రీమియమ్స్ కూడా సింగిల్ చైల్డ్ వాళ్ళకి, ఎందుకంటే పేరెంట్స్ ఓల్డ్ ఏజ్కి వచ్చినప్పుడు సింగిల్ చైల్డ్ చూసుకోవడం చాలా కష్టం. వాళ్ళు బాంబేలోనో బెంగళూరులోనో హైదరాబాద్లోనో ఉంటారు. సడన్గా ఫోన్ కాల్ వస్తుంది, అమ్మగారు బాగలేదు, బాత్రూంలో పడిపోయింది, హిప్ ఫ్రాక్చర్ అయిందంటే యూ హ్యావ్ టు టేక్ లీవ్ అండ్ గో. ఆ 15 రోజులు మీ ఇన్కమ్ లీవ్ ఉంటే మంచిది, లేకుంటే లాస్ ఆఫ్ పేలు వెళ్ళిపోతారు మీరు. ఎవరు చూసుకుంటారు? ఎన్ని రోజులు కూర్చుంటారు మీరు అక్కడ? వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ లేదు. ఆయాని పెడతారు, ఏదో చేస్తారు. నేను చాలా కేసెస్ చూస్తాను. మొన్న కూడా వెళ్ళినప్పుడు చూసాను కేరళకి. సేమ్ ప్రాబ్లం. ఎవ్రీ అదర్ హౌస్ హోల్డ్ హ్యాస్ దిస్ ప్రాబ్లం. ఓల్డ్ ఏజ్లో చూసుకోవడానికి ఎవరు లేరు. ఆ ముసలోళ్ళు 2 ఉన్నారు ఇంట్లో, అంతే. పెద్ద ఇల్లు కట్టారు వాళ్ళ కొడుకులో కూతురు. దట్స్ ఇట్. ఇదే పరిస్థితి నాకు తెలియదు వెదర్ సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ నార్త్ ఇండియా అని. కానీ అక్కడ ఇప్పుడు కూడా కొంచెం మటుకు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉంది అక్కడ. బట్ డౌన్ సౌత్ మన జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఇస్ టోటలీ గోయింగ్ ఆఫ్. ఏదో పెళ్లికి కలిసినప్పుడు కలుస్తాం, లేకుంటే ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటే కలుస్తాం, కానీ అదర్వైజ్ వీ డోంట్ మీట్ అవర్ కజిన్స్ ఆర్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్. మేము కలవ మనం ఇప్పుడు. చెప్పడానికి ఈజీ, పాపులేషన్ పెంచుకోండి అని చెప్పేసి. ఈవెన్ సిక్ పాపులేషన్ ఇస్ ఇంక్రీజ్, బట్ నాట్ దట్ గ్రేట్. వాళ్ళది కూడా ఎంత 70 లక్షలు ఉండేది, ఇప్పుడు 2 కోట్లు వచ్చేసారు యావరేజ్ ఫర్ 70 సంవత్సరాల్లో. దట్ గ్రోత్ ఇస్ ఓకే. జైన్స్ కానీ పార్సీస్ పాపులేషన్ యాక్చువల్లీ పడిపోతుంది. ఆ కమ్యూనిటీ ఇంకా చిన్న అయిపోతుంది వాళ్ళ పాపులేషన్, బికాజ్ దే డోంట్ మ్యారీ అవుట్ సైడ్ ద కమ్యూనిటీ. దానికోసం సో ఈ ఓవైసీ గారు చెప్పిన స్టేట్మెంట్కి వాళ్ళ కమ్యూనిటీ గురించి ఆలోచించాలి. ఒకసారి ఆ చార్మినార్ చుట్టుపక్కల ఏరియాలు తిరిగితే ఏ పని చేస్తున్నారో 8 పిల్లలు కనుక్కున్న ముస్లిం ఫ్యామిలీ సంగతి ఏంటని ఆయన ఒకసారి సర్వే చేస్తే బాగుంటుంది. ఇది నా అపీల్ అన్నమాట. సో ఇప్పుడు ఓవైసీ గురించి ఎలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి వెరీ రీసెంట్గా ఆయన ఇచ్చినటువంటి ఇంకొక స్టేట్మెంట్ కూడా ఉంది. అది ట్రంప్ నికోలస్ మదురోని వెళ్ళి పట్టుకొని ఒక ఖైదీలాగా తీసుకెళ్లారు. వెనిజువేలా అధ్యక్షుడు అయినప్పుడు కూడా ఆయన పట్టుకెళ్లారు. అలా మనం ఎందుకు చేయలేకపోతున్నాము? మనం కూడా పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో, తీవ్రవాదులు మన మీద టెర్రర్ అటాక్స్ చేస్తున్న వాళ్ళని కూడా పట్టుకొని రావచ్చు కదా. ఆ పని మనం ఎందుకు చెయ్యట్లేదు అనేటువంటి క్వశ్చన్ ఉంది. సద్దాం హుస్సేన్ని చంపినప్పుడు ఈ క్వశ్చన్ అడగలేదే ఓవైసీ? లిబియాలో గదాఫీని హత్య చేసినప్పుడు ఈ మాట చెప్పలేదే? డానియల్ ఆర్టెగాని, నికరాగ్వన్ ప్రెసిడెంట్, ఇట్లానే కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు యూఎస్. అప్పుడు ఇక ఫస్ట్ టైం కాదు యూఎస్ చేసేది, దే హ్యావ్ డన్ ఇట్ బిఫోర్ ఆల్సో. అప్పుడు ఎవరు మాట్లాడలేదు. మోదీ గారు ఉన్నారు కదా, ఆయన టెస్ట్ చేద్దాం ఒకసారి. మీరు ఏదో అక్కడ వెళ్తే, పాకిస్తాన్లో వెళ్తే షబాజ్ షరీఫ్ రెడీగా సూట్ గీట్ అని వేసుకొని బ్యాగ్ ప్యాక్ చేసుకొని కూర్చొని ఉంటారు అనుకుంటారా? దే ఆర్ నాట్ నికరాగ్వా, దే ఆర్ నాట్ వెనిజువేలా. ఏం జరిగింది? వాళ్ళ బాడీ గార్డులు కొనుక్కున్నారు అమెరికా. And we are not America. See, స్వామి వివేకానంద్ ఎప్పుడో చెప్పారు, స్ట్రెంగ్త్ మ్యాటర్స్ ఆల్వేస్. ఎవరి దగ్గర స్ట్రెంగ్త్ ఉంటుందో వాళ్ళకే రెస్పెక్ట్ ఉంటుంది. నోబడీ విల్ రెస్పెక్ట్ అ వీక్ నేషన్. మన స్ట్రెంగ్త్ మనం చూపించడానికి ఇంక చాలా వేస్ ఉన్నాయి చూపించడానికి. వెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకురాక్కర్లేదు. రేపు పాకిస్తాన్కి అయితే వీ విల్ ఆల్సో కిడ్నాప్ యువర్ పీపుల్. ఏం చేస్తారు అప్పుడు? మరి ఆ కిడ్నాపింగ్ అయిపోతుంది. ఇది ఒక కంట్రీగా ఉండదు, మళ్ళీ ఎక్కడ మిగిలిపోదు. ఇప్పుడు ట్రంప్ చేసింది కూడా చూడండి. ఇప్పుడు దానికి వాట్ ఆల్ ఇంపాక్ట్ ఇట్ హ్యాస్. ఇప్పుడు గ్రీన్లాండ్ గురించి మాట్లాడుతున్నాడు, అందరూ యూరోపియన్స్ కలిసి ఆయన మీద పడ్డారు. ఇప్పుడు ఎట్లా గ్రీన్లాండ్ గురించి మాట్లాడుతున్నారు మీరు? వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? ట్రంప్ వెళ్ళిపోతారు 2 yearsలో. వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దాట్? వచ్చిన ప్రెసిడెంట్ సడన్లీ ఈయన పార్డన్ చేస్తే ఏం చేస్తారు? సరే మీరు వెళ్ళిపోండి, గో బ్యాక్ టు యువర్ కంట్రీ అంటే ఏం చేస్తారు? వాట్ ఫేస్ విల్ ట్రంప్ షో దెన్? తో ఓవైసీకి చెప్పడం చాలా ఈజీ. ఇదే మాట ఆయన ముందు అడగాలుండే. ఆయన చాలా సంవత్సరాల నుంచి ఎంపీ కదా, అప్పుడు అడగాలుండే. మీరు దీనికన్నా ముందు జరిగింది కదా, సద్దాం హుస్సేన్ చంపారు కదా, అందర న్యూక్లియర్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందని చెప్పేసి మనం కూడా వెళ్ళి పాకిస్తాన్ని మొత్తం వాళ్ళ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ని చంపేద్దాం. ఎందుకంటే ఇప్పుడు కూడా అంటున్నారు బెనజర్ భుట్టోని చంపింది భారతదేశం అంటారు వీళ్ళు. వాళ్ళ కాన్స్పిరసీ థియరీస్లో అది కూడా ఉంది ఇప్పుడు కూడా. బట్ దట్ ఈస్ నాట్ ఎ పాయింట్. పాయింట్ ఈజ్ మీరేం చేశారు?
పాకిస్తాన్లో వాళ్ళ ప్రైమ్ మినిస్టర్నే వాళ్ళు ఉరేశారు వాళ్ళు, జుల్ఫికర్ అలీ భుట్టో. బెనజీర్ భుట్టోని చంపారు, ఎవరో చంపారు మనకు తెలియదు, వాళ్ళ హిస్టరీలో ఉంది అది. జియావుల్ హక్ని వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్లో బాంబులు పెట్టి పేల్చేశారు అమెరికన్స్. సో దట్ కల్చర్ ఇస్ ఆల్వేస్ దేర్. మనం చేయాల్సింది మనం చేస్తున్నాం. మేబీ వీ నీడ్ నాట్ డూ ఇట్ అట్ ద సీనియర్ లెవెల్. మనం ఆపరేషన్ సింధూర్లో ఏం చేసాం, వాళ్ళ టెర్రర్ టార్గెట్స్ని కొట్టాం, 8 టెర్రర్ టార్గెట్స్ని కొట్టాం. దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. అంతే చేసాం మనం. అదే టైంలో మనం వెళ్ళి షబాజ్ షరీఫ్ని బాంబ్ చేసి ఆయన చంపడం అంటే దట్ వుడ్ రిజల్టెడ్ ఇన్ డిఫరెంట్ గేమ్ ఆల్ టుగెదర్. ఇంటర్నేషనల్ డిప్లొమసీ అది పనిచేయదు. యు ఆర్ ఇండియా అండ్ దే ఆర్ పాకిస్తాన్. అమెరికా రేపు వచ్చి ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ తీసుకుందాం, పాకిస్తాన్ నుంచి ఒసామా బిన్ లాడెన్ తీసుకెళ్లారు కదా, నిజంగా జరిగిన ఇన్సిడెంటే కదా. మీరు అడగొచ్చు రేపు, అరే అట్లనే మనం వెళ్ళి ఈయన ఉన్నాడు కదా లష్కరే తోయిబా వాళ్ళు హఫీజ్ సయీద్ని ఎవరైనా ఎత్తుకొచ్చేద్దాం అని అక్కడి నుంచి, జైషే మసూద్ అజర్ ఉన్నాడు, అందరు ఉన్నారు, వాళ్ళని ఎత్తుకొచ్చేద్దాం అక్కడి నుంచి అంటే ఎస్, ఇజ్రాయెల్ చేస్తుంటారు అట్లాంటి పనులన్నీ. ఇజ్రాయెల్ ఎత్తుకోరారు కానీ చంపేస్తారు వాళ్ళు. మనం కూడా చేయొచ్చు కదంటే వీ డిడ్ వన్ స్టెప్ ఆఫ్ ఇట్. కానీ ఆయన పట్టుకురావడం అని అక్కర్లేదు, బికాజ్ ఇట్స్ గోన్ బిగ్గర్ హెడేక్ అగైన్. ఈ అఖండ్ భారత్ మాట్లాడుతున్నట్లు అయిపోతుంది అది కూడా. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని రేపు వెళ్ళి గుంజుకొని మన వైపు తీసుకొద్దాం, వాళ్ళు వస్తారా? వాళ్ళు రెడీగా కూర్చున్నారు. మన దగ్గర ఆల్రెడీ టెర్రర్ ప్రాబ్లం ఉంది కాశ్మీర్లో, ఇంకొక టెరిటరీని యాడ్ చేస్తే ఇంకా డబుల్ అయిపోతుంది మనకి. సో చెప్పడానికి ఈజీ ఓవైసీ గారికి, మోదీ గారి ఇట్స్ ఇంటర్నేషనల్ గేమ్లో అది చాలా మంచిగా ఉంటుంది. పాకిస్తాన్లో వెళ్ళి చెప్పండి అన్నమాట. లెట్ హిమ్ గో టు పాకిస్తాన్, హోల్డ్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇన్ ఇస్లామాబాద్, ఇదే మాట అక్కడ రిపీట్ చేయమని చెప్పండి. మీ ప్రెసిడెంట్ని ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఎత్తుకెళ్ళిపోతే, మా ఆర్మీ ఇండియన్ ఆర్మీ వచ్చి ఎత్తుకెళ్ళిపోతారు మీ ప్రెసిడెంట్ని చూడండి అని చెప్తే ఆయన పాకిస్తాన్ నుంచి బయటికి రానియరు వాళ్ళు, తర్వాత అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది ఆయనకి. సో నాట్ ఈజీ. ఇంటర్నేషనల్ లెవెల్లో డిప్లొమసీ అని ఒక మాట ఉంటుంది. యూఎస్ దానికి దే డోంట్ కేర్ యాక్చువల్లీ. మనం దీనికి ఫస్ట్ టైం కాదు, వియట్నాం చూసాం, సొమాలియా చూసాం, సిరియా చూసాం, విసా ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, మన ఇరాన్లో కూడా షా ఆఫ్ ఇరాన్ మార్చారు కదా వీళ్ళు. దేవర్ రూలింగ్ బిఫోర్. షా ఆఫ్ ఇరాన్ ఎవరిది ప్రాక్సీ ఉండే, యూఎస్ ప్రాక్సీ ఉండే. సో ప్రతి చోట 75 కంట్రీస్లో, ఐ వాజ్ హియరింగ్ ప్రొఫెసర్ జెఫ్రీ సాక్స్, ఆయన యుఎన్ అసెంబ్లీని అడ్రస్ చేశారు నిన్న, దానికన్నా ముందు కూడా ఆయన మాట్లాడారు, తర్వాత మన కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు ఆయన. ప్రొఫెసర్ జెఫ్రీ సాక్స్ అన్నారు 77 కంట్రీస్లో యూఎస్ హస్ ఇంటర్ఫియర్డ్. ఓకే, ఇంటర్నల్ అఫైర్స్లో. మనం ఒక్క కంట్రీ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. ఆంగ్ సాన్ సూచీని తీసుకొచ్చింది వాళ్ళు, తింపింది కూడా వాళ్ళే. ఇది వాళ్ళ స్ట్రాటజీ. నచ్చకపోతే అంత సంగతి, వాళ్ళు తీసేస్తారు. అది ఇట్ క్యాన్ సి ప్రెసిడెంట్ ట్రంప్ అనేది ఇంకో లెవెల్కి వెళ్ళిపోయాడు ఆయన. కానీ దీనికన్నా ముందున్న వాళ్ళు మహాత్మా గాంధీ కాదు అక్కడ, వాళ్ళు కూడా నంబర్ 1 కిలాడీలు వాళ్ళు. ఒబామా ఉండనివ్వండి, క్లింటన్ ఉండి, ఎవరైనా కానీ దే ఆల్సో ప్లేడ్ దర్ ఓన్ గేమ్. జాన్ ఎఫ్ కెనడీ టైం నుంచి బే ఆఫ్ పిగ్స్ జరిగింది మనకు తెలిసింది, ఫిడెల్ కాస్ట్రో. మార్కో రూబియో ద ప్రెజెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, ఆయన ఈజ్ ఒరిజినలీ ఫ్రమ్ క్యూబా. ఆయన అక్కడి నుంచి పారిపోయి వచ్చిన ఫ్యామిలీ నుంచి ఉన్న మనిషి. ఆయనకు కోపం ఉంది. లాటిన్ అమెరికన్ కంట్రీస్ అంటే ఆయనకు కోపం వస్తుంది, ఎస్పెషలీ క్యూబా. నెక్స్ట్ చూడండి, క్యూబా ఉండొచ్చు, బట్ అక్కడ తీసుకొచ్చి ఏం చేయలేరు వాళ్ళకి. బికాస్ కాస్ట్రో ఇస్ నో లాంగర్ దేర్. ఎవరో ఇంకొకటి కూర్చుని ఉంటాడు, ఆ పేరు కూడా తెలియదు మనకి. 3 పేర్లు కూడా చెప్పారు కదా, క్యూబా, కంబోడియా అండ్ మెక్సికో అనేది కూడా ఉంది కదా. కొలంబియా, కొలంబియా. క్యూబా, కొలంబియా. కొలంబియా ఇస్ వీళ్ళు డ్రగ్ అంటారు కదా, డ్రగ్ది పెద్ద హెవెన్ కొలంబియా. వీళ్ళకి దమ్ముంటే వాళ్ళు పట్టుకోవాలి. షేక్ గెవారా ఎక్కడి నుంచి వచ్చారండి? బొలివియా నుంచి వచ్చారు కదా, బొలివియన్ జంగల్స్ నుంచి వచ్చారు. ఇవాళ నంబర్ 1 డ్రగ్ అడిక్ట్, అందరు తెలిసిందే, ఈవెన్ కమ్యూనిస్ట్ వాళ్ళు అంగీకరిస్తారు అది. అప్పటి నుంచే వాళ్ళకి డ్రగ్ ప్రాబ్లం ఉంది అక్కడ. సో కొలంబియాని మీరు ఎందుకు రేట్ చేయట్లేదు? మీరు వెనిజువేలా ఎందుకు దొరికారు మీకు అంటే, యు ఆర్ ఏబుల్ టు పెనిట్రేట్ దట్ సిస్టమ్. మీరు 32 బాడీ గార్డ్స్ని కొనుక్కున్నారు, అండ్ మోస్ట్ ఆఫ్ దమ్ వేర్ క్యూబన్స్. ఆలోచించండి, ఆయన వెనిజువేలన్ బాడీ గార్డ్స్ని పెట్టుకోలేదు, హీ పుట్ క్యూబన్ బాడీ గార్డ్, బికాజ్ ఆయన సొంత కంట్రీ వాళ్ళని కూడా ఆయనకి నమ్మలేదు. ఇక్కడ మన నిజాం లాగానే, నిజాంకి అదే ప్రాబ్లం ఉండే, నిజాం హైదరాబాద్. ఇక్కడ లోకల్ హైదరాబాద్ ఆయన బాడీ గార్డ్స్గా పెట్టుకోలేదు. ఆయన ఆఫ్రికా నుంచి తెచ్చుకున్నారు, ఆఫ్రికా నుంచి మొత్తం కంటింజెంట్ తీసుకొచ్చి ఆయన బాడీ గార్డ్గా పెట్టుకున్నాడు. వాళ్ళని మాసప్ ట్యాంక్లో పెట్టారు ఫస్ట్ ఆ టైంలో. దానికోసం ఆఫ్రికన్ క్యావలరీ గార్డ్స్ అంటారు, ఏసీ గార్డ్స్ అంటారు ఏరియాని. ఇప్పుడు వాళ్ళు బర్కస్ వెళ్ళిపోయింది. అదే కమ్యూనిటీ ఇక్కడ ఉండే సిద్దీస్ అని. దిస్ ఈజ్ వేర్ ఇట్ ఈస్. సో మీరు ఆ సిస్టమ్ని పెనిట్రేట్ చేశారు, మనం చేయక్కర్లేదు. అన్నోన్ గన్మెన్ మన దగ్గర చాలామంది ఉన్నారు, అక్కడ వెళ్ళి మన పని చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీఆర్ రెగ్యులర్లీ సీయింగ్ దట్. సో ఓవైసీ గారు ఆయన డ్రాయింగ్ రూమ్లో కూర్చొని దాంతో చెప్పవచ్చు, దమ్ముంటే అక్కడ పాకిస్తాన్కి వెళ్ళండి, ఇస్లామాబాద్ కూర్చొని ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్ అక్కడ చేయమని చెప్పండి,
తర్వాత ఆయన తిరిగి వస్తారో లేదో మనం చూద్దాం. ఇక్కడే ప్రతిసారి కూడా మోదీకి సంబంధించి ఆయనకున్నటువంటి గట్స్ కావచ్చు, ఆయనకున్నటువంటి కాన్ఫిడెన్స్, ఆయనకున్నటువంటి శక్తి గురించి ఒక మాట వస్తుంటుంది, 56 ఇంచెస్ చెస్ట్ అనేది. సో మీ 56 ఇంచెస్ చెస్ట్ పవర్ ఏంటో చూపించండి అని ఒక మాట కంటిన్యూషన్లో చెప్పారు వైసీ. ఆల్వేస్ పవర్ అనేది ఫిజికల్ పవర్గా చూపించక్కర్లేదు, మెంటల్ పవర్గా కూడా ఉంటుంది. ఇజ్రాయలీస్ని చూడు నేర్చుకోండి. అది ఒలింపిక్స్లో, మ్యూనిక్ ఒలింపిక్స్లో వాళ్ళ అథ్లీట్స్ని చంపారు పాలెస్టీనియన్ టెర్రరిస్ట్. ఐ థింక్ 11 మంది ఉన్నారు అనుకుంటా టెర్రరిస్ట్. దాని తర్వాత వాళ్ళందరూ మాయమైపోయారు, ఆల్ డిసపియర్డ్. కానీ ఒక్కొక్కరిని, ద లాస్ట్ గై వాస్ కాట్ ఆఫ్టర్ 30 years, ఎక్కడో బ్రెజిలియన్ జంగిల్లో కూర్చున్నాడు, అక్కడ వెళ్ళి కొట్టారు వాళ్ళు. దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు డూ. మనం ఇజ్రాయెల్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఖత్తర్లో వెళ్ళి కొట్టారు, ఇరాన్లో కొట్టారు. ఇరాన్ న్యూక్లియర్ సీక్రెట్స్ మొత్తం దొంగతనం చేసుకొని తీసుకొచ్చారు, సీడీలు మొత్తం ఎత్తుకొచ్చేసారు వాళ్ళు. మీరు 56 ఇంచ్ చెస్ట్ చూపించి నేను వెళ్ళి కొడతాను రేపని, కానీ దట్ ఈస్ నాట్ హౌ ద వరల్డ్ ఫంక్షన్స్. స్మార్ట్గా బిహేవ్ చేయాలి, చాలా డిప్లొమాటిక్గా చేయాలి, నవ్వుతూ అని కొట్టాలి, వాడు కూడా నవ్వాలి కొట్టిన తర్వాత, అట్లా ఉండాలన్నమాట. సో పవర్ వెళ్ళి నేను వెళ్ళి నీ మీద బాంబు వేస్తాను, నాట్ లైక్ యూఎస్. ట్రంప్ చేస్తాడు ఇట్లాంటి పనులన్నీ, బికాజ్ హీఈస్ నాట్ స్టేబుల్. ఆయన ఒకరోజు ఒకటి పిల్లి తెల్లదంటే ఆ తెల్లదంటాడు, రేపు నల్లదంటాడు మళ్ళీ. అదే ప్రాబ్లం వాసిలేట్ అవుతూనే ఉంటాడు ట్రంప్. వీ కెనాట్ బిహేవ్ లైక్ దట్. 50 ఇంచెస్ చెస్ట్ నేను చూడు నచ్చు కొడతాను నేను, ఏదో బాక్సింగ్ మ్యాచ్ అది, లేకుంటే WWF, ఇదే కదా మనం అడగాల్సింది. సో వీ షుడ్ బిహేవ్ ఇన్ అ వెరీ మెచ్యూర్ వే. మోదీ గారు చూడండి, మన మీద శాంక్షన్స్ పెట్టారు, టారిఫ్ పెట్టారు, ఏమైనా రియాక్ట్ అయ్యారా? లేదు. ఇప్పుడు కూడా ట్రంప్ మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ డే ఏమన్నారు, నాకు మోదీ గారి మీద కోపం ఉందన్నారు. రిమెంబర్ ఎస్టర్డే ఈ చేంజ్ ద స్టేట్మెంట్. మోదీ గారికి నా మీద కోపం ఉందంటారు. స్టేట్మెంట్ ఇస్ చేంజ్. నల్లపిల్లి తెల్లది అయిపోయింది, తెల్లపిల్లి నల్లది అయిపోయింది. టోటలీ థింగ్. ఎందుకు ఫస్ట్ డే చెప్పగానే వీళ్ళందరూ కలిసి పడ్డారు, ఎవరు ఖర్గే వీళ్ళందరూ వచ్చి. ట్రంప్ తిప్పి కొట్టినప్పుడు డైలాగ్ మార్చినప్పుడు ఇప్పుడు ఏమంటలేరు, మోదీ గారికి నా మీద కోపం ఉందండి. న్యాచురల్లీ కోపం ఉంటుంది. వాట్ ఈ సెడ్ ఇస్ రైట్, బట్ ద ఫస్ట్ స్టేట్మెంట్ వాజ్ రాంగ్. ఎందుకంటే హీ జస్ట్ టాక్స్ ఆఫ్ ద కఫ్. ఏ పేపర్ చూసుకొని చదవరు ఆయన. మొన్ననే చూసాను ఫస్ట్ టైం ఈ వెనిజువేలా జరిగిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ మీడియాని అడ్రస్ చేసినప్పుడు పేపర్ చూసుకొని చదువుకుంటున్నాడు. ఈ వాజ్ లుకింగ్ డౌన్ ఆల్ ద టైమ్. ఎందుకంటే వాళ్ళకి భయం, వాళ్ళ మార్కో రూబియో కానీ మిగతా పీటర్ హెస్కెత్ కానీ వాళ్ళకి భయం. అంటే ఈయన ఏం చెప్తాడో తెలియదు కదా, పేపర్లో రాసేద్దాం అదే చదువుతాడని చెప్పేసి. లేకుంటే మేము బ్రెజిల్ని కాన్కర్ చేస్తాం ఎల్లుండి, మేము నికరాగువాని చేస్తాం, మేము ఎక్వడార్ వెళ్ళి కొడతామంటే దెన్ ఇట్ బికమ్స్ అ మెస్. ఇప్పుడు ఆల్రెడీ చూడండి, ఇప్పుడు ఆయన అన్నారు ఫస్ట్ డే కాగానే అన్నారు మా US ఆయిల్ కంపెనీస్ అక్కడ వెళ్ళి ఫుట్బాల్ ఆడుకుంటారని చెప్పారు. ఇప్పుడు ఏమైంది, షెవ్రాన్ మాట్లాడలేదు, ఎక్సాన్ మొబైల్ మాట్లాడలేదు. ఎందుకంటే దే ఆర్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్, షేర్ హోల్డర్స్ ఉన్నారు వాళ్ళు. ట్రంప్ ఇవాళ ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు. 4 సంవత్సరాల తర్వాత పెట్టుబడిన $20 బిలియన్, $30 బిలియన్, $40 బిలియన్ పోతాయి అట్లనే. దే ఆర్ స్కేర్డ్. టుడే మార్నింగ్ యాజ్ ఆఫ్ వీ స్పీక్ టుడే నౌ అక్కడ ఆయిల్ కంపెనీస్ వెళ్ళట్లేదు. దే ఆర్ సేయింగ్ నో సారీ, మీరు గ్యారంటీ ఇవ్వండి మాకు, మీరు మేము పెట్టుబడి పెడుతున్నాం $100 బిలియన్, $50 బిలియన్, మాకు గ్యారంటీ ఇవ్వండి, ఈ డబ్బులు పోతే మీరు మాకు పే చేస్తారని. ఏ ప్రెసిడెంట్ ఇవ్వడు అది, ఎందుకంటే ఆయన ఉండడు కదా 2 సంవత్సరాల తర్వాత. ఇది ప్రాబ్లం. సో ఐ థింక్ ఈ 56 ఇంచ్ చెస్ట్ చెప్పడానికి అంతా డ్రాయింగ్ రూమ్లో కూర్చొని మాట్లాడచ్చు. మన దేశం ఎట్లా అంటే డ్రాయింగ్ రూమ్లో కూర్చొని IPL చూసుకుంటే మహేంద్ర సింగ్ ధోని దగ్గర బ్యాటింగ్ ఎట్లా చేయాలని మనం చెప్తాం. మన వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ మన దాంట్లో. ఫీల్డ్ వెళ్ళి ఆర్డర్ ఒకసారి అంటే అప్పుడు తెలిసిపోతుంది కలర్ వీళ్ళది. మనం డ్రాయింగ్ రూమ్లో కూర్చొని చెప్తాయి ఏం బ్యాటింగ్ చేస్తున్నావు, ఇట్లా నా బ్యాటింగ్ చేసేది. దిస్ ఈస్ హౌ వీ ఈవెన్ టాక్ పాలిటిక్స్ ఆల్సో. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ అస్. వీఆర్ ఆర్మ్ చైర్ ఎక్స్పర్ట్స్, ఫీల్డ్ కాదు. దట్స్ అ డిఫరెన్స్. Yes sir. Thank you so much sir. Thank you very much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.